చూడండి సార్, మరి ఇటువంటి బాబు పేరు చెప్పలేదండి అయ్యా. మరి వాళ్ళ ప్రేమతో సర్కస్ అబ్బాయిని ఒక 100 రూపాయలు ఇచ్చారు సార్. అయ్యా ఈ 100 రూపాయలు ఒక డాబా కట్టిస్తామా? ఓ కూతురి పెళ్ళొచ్చా, ఓ కొడుకు పెళ్ళొచ్చా, చచ్చిపోయి గడ్డలు మాతామా? లేదండి, వాడిని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించిందాక మరి పేదవాడికి ఒక 100 రూపాయల సూపులు సహకారం చేశారని మరి వాళ్ళకి ధన్యవాదాలు. బాబు వచ్చేసామా? నమ్మమండి. చూడండి సార్, అలాగే ఒక తూకం ఉండాలి, ఒక బ్యాలెన్స్ ఉండాలి. అలా ఉందండి. ఇప్పుడు బైక్ మీద జంపింగ్ వేస్తుంది, మరి సైకిల్ మీద జంపింగ్ కూడా సాయి. బాధపడతారు ఏమన్నా చేతులు అంటున్నారు ఏంటి? చూడడానికి మనసు రావట్లేదా మీకు? బాధగా ఉంటుందా? నొప్పులు వస్తున్నాయి అనుకున్నా, కళ్ళు నొప్పులు వస్తాయి వస్తాయి, కాసేపు ఉంటే వస్తాయి. 8, 9, ఇప్పుడు 8, 9 వస్తుంది. 9, 9 అయితే వస్తాయి, ఎంత వస్తాయి ఇప్పుడు? రెండోసారి చూసారా సార్? అలా వద్దు బాబు. ఇప్పుడు బైక్ మీద నుంచొని ఆ కుర్రవాడు చెప్పి కొట్టేశాడు, 2 సార్లు కొట్టారు సార్. మరి ఆ ప్రోగ్రామ్ తో కానీ ఇది అదే ఒక సైకిల్ ఏం చేయాలంటే అదే ఒక కుర్రవాడు సైకిల్ మొత్తం పైకి లేపి పళ్ళ మీద బ్యాలెన్స్ అవ్వాలి. కానీ మా చిన్న జాగ్రత్త పనులు పోతాయి. కష్టమంటే తెలిసినోడురా రైతన్నారా, కడుపు నింపే అన్నం వెతుకురా అన్నదాతరా రైతన్నారా. చూడండి సార్, సైకిల్ మొత్తం అండి పళ్ళ మీద బ్యాలెన్స్ ఆపాలి. అదే ఒక పళ్ళ మీద గట్టి పట్టుకు బాబు, ఒక్కరికైనా వదిలిపెట్టామనుకో 16 పనులు రాలిపోతాయి సార్. మన గ్రామంలో చిన్నలు పెద్దవాళ్ళు, మన కమిటీ వాళ్ళు, కమిటీ పెద్దవాళ్ళు, అయ్యా మన గ్రామస్తులందరికీ నమస్కారం సార్. నేను చాలా పట్టుబట్టుకొని మీ గ్రామం నమ్ముకొని వచ్చాను సార్. అదే విధంగా అదే ఒక సైకిల్ కింద పడిపోకుండా జాగ్రత్త బాబు. పేదరా రైతన్నారా